హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ NPG1506 అండి. ఎలా ఉన్నారు? నమస్కారం. బాగున్నారా ఫ్రెండ్స్? మేము చాలా బాగున్నాము. మీరు బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా వెజిటేబుల్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో మరిగించాలి. ఒక 10 మినిట్స్ మరిగితే ఉడికితే చాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, వేసి ఉడికించాలి. ఓ 10 మినిట్స్ ఉడకాలి అంతే. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను అలానే పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ముందుగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసానండి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసాను చిన్న చిన్నగా కట్ చేసుకొని. వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసాను ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ వచ్చి టమాటాలు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, వెజిటేబుల్స్ అన్నీ వేసి మగ్గించాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసాను. కొలుతు వేసుకొని వాటర్ వేసుకోవాలండి. సరిపడంత వాటర్ వేసుకోవాలి. వాటర్ మంచిగా మరిగిన తర్వాత బియ్యం పోసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, వెజిటేబుల్ బిర్యానీ రెడీ. లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం కూడా వేసాను ఫ్రెండ్స్. చూసి మీరు కూడా వేసుకోండి మీకు నచ్చితే. నిమ్మరసం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వలేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆడవాళ్ళని ఇంకా సండే అయినా తప్పదు, మండే అయినా తప్పదు. సండే మిగతా రోజుల కంటే సండేనే ఫ్రెండ్స్ ఇంకా రెస్ట్ అస్సలు ఉండదు హౌస్ వైఫ్కి. ఎందుకంటే ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి, అదే ఉంటుంది. మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్? మార్నింగ్ టిఫిన్ నుంచి ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ వరకు చేస్తూనే ఉంటాం. కానీ మన పని మనం చేసుకోవడం తప్పులేదు కదా ఫ్రెండ్స్. అయినా సండే అయినా ఇంకా ఎక్కువగానే ఉంటుంది ఇంట్లో పని మాత్రం. ఏదో ఒకటి మార్నింగ్ టిఫిన్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు అస్సలు మనకు రెస్ట్ ఉండదు. ఆర్డర్ వేస్తారన్నమాట, అది చెయ్యి ఇది చెయ్యి అంటూ. అంతే కదా ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్? అంతే ఫ్రెండ్స్, వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి, మీకు నచ్చితే ఇలానే చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. తినేసాం మేము, చాలా బాగుంది. మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఒక 5 మినిట్స్ అంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇటువైపు వంకాయ కర్రీ చేస్తున్నా అండి. ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు, కరివేపాకు వేసాను. తర్వాత వంకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, వంకాయ, ఆలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్, కొద్దిగా పసుపు వేసి వాటర్లో అలా పెట్టేశాను, లేకపోతే నల్లగా అయిపోతాయి కదా వంకాయ ముక్కలు. వంకాయ ఆయిల్లో కొద్దిగా అట్లా మగ్గాలండి. మగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 టమాటాస్ తీసుకున్నాను. టమాటాలోకి కొద్దిగా కారం, గరం మసాలా, ఉప్పు, పసుపు, చెక్క, లవంగాల పొడి వేసానండి. ధనియా పౌడర్ వేసాను. వేసిన తర్వాత కొద్దిగా అలా కలపాలి. కలిపిన తర్వాత మసాలా పేస్ట్ వేసానండి. నెక్స్ట్ వచ్చి ముందుగానే మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఏమేమి వేసానంటే కొద్దిగా కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర అంతే ఫ్రెండ్స్. వేసి మిక్సీ పట్టేశాను. ఆ మిశ్రమాన్ని ఈ వంకాయ వేసాను. వంకాయలకి వేసి ఒక 3 విజిల్స్ పెట్టాను అంతే ఫ్రెండ్స్. వంకాయ కర్రీ రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్. కుక్కర్ మూత వేసి 2 విజిల్స్ పెట్టాను.
అంతే ఫ్రెండ్స్, నా స్టైల్ నేను వంకాయ కర్రీ ఎలా చేస్తానో చూసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఏంటి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ నా లైవ్కి వచ్చి కామెంట్స్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైవ్ కూడా రండి ఫ్రెండ్స్, ఇలానే సపోర్ట్ చేయండి. ఈ లాంగ్ వీడియో చూసి ఒక చిన్న కామెంట్ చేసి లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది వంకాయ కర్రీ విత్ వెజ్ బిర్యానీ. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు చేసిన తర్వాత. మేము అలా ఆఫ్టర్నూన్ వేసుకొని తింటున్నాము. చాలా బాగుందని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు. చాలా బాగా వచ్చింది వెజ్ బిర్యానీ. ప్లెయిన్ అలానే తినేయచ్చు, చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. తిని చాలా బాగుందని చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి పాయసం చేశాను, సేమియా పాయసం చేశాను ఫ్రెండ్స్. సేమియా పాయసం చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు సేమియా, కోడంబి, పాలు, చక్కెర, యాలక్కి, అంతేనండి. ముందుగా పాలు మరిగించి అందులోకి చక్కెర వేసానండి. నెక్స్ట్ యాలక్కి దంచి వేసానండి. 2 యాలక్కి వేసానండి, దంచి వేసాను. నెక్స్ట్ వచ్చి పాలు మంచిగా మరిగిన తర్వాత, షుగర్ అంతా కరిగిన తర్వాత సేమియా వేసానండి. సేమియా వేసి కొద్దిగా ఒక 5 మినిట్స్ 15 మినిట్స్ అలా మరిగించాను. మరిగిన తర్వాత లాస్ట్లో దించే మూమెంట్లో గోడంబి వేసాను, జీడిపప్పు. అంతే అండి, చాలా ఈజీగా చేశాను. మేమైతే ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఎన్ని గిన్నెలు పడాయో. ఈవినింగ్ వరకు చేస్తూనే అలానే ఉన్నాను. అంతే ఫ్రెండ్స్, సేమియా పాయసం రెడీ. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడండి చాలా వేడిగా ఉంది కదా, అందుకని అలా ఆర్పుకుంటున్నాను అంతే. నెక్స్ట్ వచ్చి క్లిప్ యాడ్ చేశానండి. మా తమ్ముడు కూతురు, మా మమ్మీ, ఇలా రీల్ తీశాను. బాయ్ ఫ్రెండ్స్.